అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇప్పటికే బీజేపీతో టీడీపీ జనసేన కూటమి మధ్య పొత్తు కుదిరింది. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిసి కుదిరిన 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్దమైనట్లుగా తెలుస్తోంది. బహుశా బీజేపీ 6 లోక్సభ స్థానాల్లో పోటీ చేయొచ్చునని చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ రెండు పార్టీల మధ్య ఒకటి అటు ఇటుగా సర్దుబాటు జరిగే అవకాశం ఉంది. 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాలపై 3 పార్టీలు అవగాహనకు వచ్చినందున ఆ స్థానాలపై తదుపరి చర్చ జరగవచ్చునని అంచనా వేస్తున్నారు. అమిత్ షాతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇప్పటికే బీజేపీతో టీడీపీ జనసేన కూటమి మధ్య పొత్తు కుదిరింది. జనసేన ఇదివరకు 24 అసెంబ్లీ 3 లోక్సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్లుగా ప్రకటించినా ప్రస్తుతం బీజేపీ కూటమిలో చేరాలని నిర్ణయించాక ఇరు పార్టీలకు కలిపి కుదిరిన 30 అసెంబ్లీ 8 లోక్సభ స్థానాల్లో ఒక సీటు అటు ఇటుగా సర్దుకుపోవడానికి సిద్దమైనట్లుగా తెలుస్తోంది. సో ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, శ్వేత, ప్రస్తుతం అమిత్ షా నివాసంలో చర్చలేంటి కూడా ప్రారంభమయ్యాయి. మొన్న గురువారం రాత్రి మొదటి విడత చర్చలేంటి కూడా జరిగాయి. ఈ రోజు రెండో విడత చర్చలేంటి కూడా జరుగుతున్నాయి. ఈ చర్చల తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా కలిసి ఒకే విమానంలో విజయవాడ బయలుదేరుతున్నారు. దాదాపు పొత్తు ఖరారైంది. ఎన్డీఏలో చేరడం లాంఛనప్రాయం అని చెప్పొచ్చు. ఈ రోజు రాత్రికి బీజేపీ వైపు నుంచి ఒక స్టేట్మెంట్ అనేది కూడా విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. అయితే పొత్తులో భాగంగా జనసేన బీజేపీకి కలిపి 30 అసెంబ్లీ స్థానాలు, అదేవిధంగా 8 పార్లమెంట్ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ సిద్ధపడ్డట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బీజేపీ ఎక్కువ పార్లమెంట్ స్థానాలు కోరుతున్న నేపథ్యంలో బీజేపీ 6 పార్లమెంట్ స్థానాల్లోనూ, అదేవిధంగా జనసేన 2 లోక్సభ స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక అసెంబ్లీ విషయానికి వస్తే జనసేన 20 అసెంబ్లీ స్థానాల్లోనూ, బీజేపీ 10 అసెంబ్లీ స్థానాల్లో కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకటి సీట్లు అటు ఇటుగా పొత్తు అనేది కూడా దాదాపుగా ఖరారయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అయితే సంఖ్య వరకు ఓకే, కానీ ఏ స్థానాల్లో బీజేపీ పోటీ చేయాలనే దానిపైన ఇప్పుడు క్లారిటీ అనేది కూడా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే విజయవాడ, విశాఖపట్నానికి సంబంధించిన లోక్సభ స్థానాల విషయంలో బీజేపీ ఎక్కువగా పట్టుపడుతుంది. దానిపైన క్లారిటీ అనేది కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే దాంతో పాటుగా ముఖ్యంగా చూసినట్లయితే తిరుపతి, హిందూపురం, రాజంపేటతో పాటుగా రాజమండ్రి ఈ లోక్సభ స్థానాలన్నింటి కూడా బీజేపీకి ఇచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే కాకినాడ లోక్సభ స్థానం అనేది ఇప్పటికే జనసేన ఆ ఖాతాలో ఉంది కాబట్టి ఆ జనసేన ఖాతాలో నుంచి కాకినాడ లోక్సభ స్థానాన్ని బీజేపీ తీసుకుని అక్కడ నుంచి బీజేపీ పోటీ చేసే అవకాశాలన్నింటి కూడా కనపడుతున్నాయి. అయితే బీజేపీ ఎక్కడెక్కడ నుంచి పోటీ చేయబోతుందనే దాని గురించి కొంత స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. ఆ స్పష్టత అనేది కూడా ఈ సమావేశం తర్వాత వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఇటు ఒరిస్సాలో బిజు జనతా దళ్ తోటి పొత్తు అనేది కూడా దాదాపుగా ఖరారైందన్న నేపథ్యంలో అక్కడ పొత్తులో కొంత ప్రతిష్టంభన అనేది కూడా ఏర్పడింది. అయితే ఒంటరిగానే పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతున్న పరిస్థితుల నేపథ్యంలో బీజేపీకి ఒరిస్సా తలనొప్పులన్నిటి కూడా స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వ్యవహారాన్ని క్లియర్ చేసుకోవాలని చెప్పేసి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తోంది. దానిలో భాగంగానే ఏ లోక్సభ స్థానాల నుంచి ఎవరెవరు పోటీ చేయాలనే దాని గురించి కూడా ఇప్పుడు ఈ సమావేశంలో ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. దాని తర్వాత అధికారికంగా ప్రకటన విడుదల చేయడమా లేకపోతే ఏదైనా స్టేట్మెంట్ రిలీజ్ చేయడం అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.